నమస్తే, గాంధీ భవన్లో ఉన్నాం. ఇక్కడికి కొంతమంది వచ్చిర్రు. సో వాళ్ళ వాళ్ళ బాధలేందో విఆర్ఏకి సంబంధించిన బాధితులు వచ్చిర్రు. సో అడిగి తెలుసుకుందాం, అది ఎందుకు వచ్చిర్రు, గత ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఇప్పుడు 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదంటారు, లేదంటే రేవంత్ రెడ్డికి విన్నపం చేసుకోవడానికి వచ్చారా, లేకపోతే ఎందుకు వచ్చిర్రు ఇక్కడ? గత ప్రభుత్వం మమ్మల్ని 23,000 మంది విఆర్ఏలం ప్రమోషన్ల పేరు మీద మమ్మల్ని అందరినీ ఎక్కడికెక్కడికి విభజించి పాలించమన్నట్టు చేసి 2 నెలలు 3 నెలలు నెల ఉన్నోళ్ళను కూడా బయటికి పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లస్కర్లుగా అటు ఇటుగా పంపించి వాళ్ళు 2 నెలలు 3 నెలలు 4 నెలలనే మొత్తం రూపాయి బిళ్ళ జీతం తీసుకోకుండా రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయినాక వాళ్ళ పిల్లలకి కానీ లేకపోతే ఏమన్నా బెనిఫిట్స్ కానీ ఏమీ లేవు, రూపాయి బిళ్ళ లేవు. ఇది పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా మమ్మల్ని విభజించి పాలించమని ఆంధ్ర వాళ్ళ పాలసీతో బ్రిటిష్ పాలనతో చేసినట్టు చేసింది మమ్మల్ని. ఈ ప్రభుత్వం వచ్చినాక విన్నపించుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మేము 2-3 సార్లు కలవటం జరిగింది. రెవెన్యూ మంత్రి గారిని కానీ ఇక్కడ మన దాంట్లో సెక్రటరీలో వీళ్ళందరినీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలిసినాం. మేము ఒక 8 మంది మంత్రులను కలిసి వారికి విన్నపం ఇచ్చినాం. మేము మీకు చేస్తాము, మొత్తం మళ్ళీ రెవెన్యూగా తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ మళ్ళీ వీఆర్ఏగా కొనసాగిస్తాం అని చెప్పి మా సో ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఆల్రెడీ, ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి కదా. ఇప్పుడు కమిటీ సమావేశం అవుతారని కమిటీలో మళ్ళీ 3వ తారీఖు కమిటీ సమావేశం అవుతుంది వీళ్ళది. అయితే దానికి మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ మేము గుర్తు చేద్దామని ఈరోజు మన నాయకులను, ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ కలిసి, మంత్రులను కలిసి మెమోరాండం ఇద్దామని వచ్చినాం మేము. ఏం డిమాండ్స్ ఉన్నాయి మా ఇప్పుడు 55 to 61 లోపు వాళ్ళకి, మా వారసులకి కారుణ్య నియామకాలు ఇవ్వాలని, విఆర్ఏగా కొనసాగించాలని, లేదు 25,000 రూపాయలు లేదు 20,000 రూపాయల జీతం ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలని చెప్పి మా యొక్క డిమాండ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది విఆర్ఏలము మేము. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేశారంటే ఈ యొక్క 23,000 మందిని అస్తవ్యస్తంగా కొన్ని డిపార్ట్మెంట్లలోకి సర్దుబాటు చేశారు. ఈ సర్దుబాటు క్రమంలో ఏం జరిగిందంటే మేము ఒక 55 నుండి 61 సంవత్సరం లోపున్న విఆర్ఏలు ఎంతమంది అయితే ఉన్నారో 3,000 మంది ఉన్నారు. ఈ 3,000 మందికి చాలా అన్యాయం జరిగిపోయేది. ఎందుకు అంటే ఎలాంటి ప్రమోషన్స్, ఎలాంటి బెనిఫిట్స్ లేకోకుండా 1 నెల 2 నెలలు అసలు ఇంతవరకు ఐడీలు కూడా తీసుకున్న పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మేము రిటైర్మెంట్ అయిపోతున్నాము, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్మెంట్ అయిపోతున్నాం. కాబట్టి మేము గత 4 నెలల నుండి ఇప్పటికీ జీవో వచ్చిన విడుదలైన కాంచి 4 నెలల నుండి కూడా ప్రజాభవన్కి, ఇంతకుముందు ప్రజాభవన్కి వెళ్ళాము, మంత్రుల్ని కలిసాము, ప్రతి ఒక్క అధికారులను అందరినీ కలుస్తున్నాము. ఈరోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 3వ తారీఖు రోజున మాకు విఆర్ఏల సమస్యల మీద ఐఏఎస్ల కమిటీ వేశారు. ఆ కమిటీ 3వ తారీఖు కూర్చొని చర్చిస్తున్నారు. అయితే ముందస్తుగా మేము ఈరోజు వచ్చి ఆ అధికారులని కలుద్దామని వచ్చాము, ఆ సీసీలో కలుద్దామని వచ్చాము. అందులో ఇక్కడ ఎవరన్నా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి వాళ్ళకి మెమోరాండం ఇస్తే ఈ యొక్క మెసేజ్ను ఆ ఏఎస్ల కమిటీ ద్వారా కానీ, ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకుపోవాలని ఇక్కడ అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో దాదాపు ఒక 200 మంది వచ్చాము. కొంతమంది సీసీలో ఉన్నారు. ఇక్కడికి వచ్చాము. మా యొక్క సమస్యను త్వరగా మీ ప్రెస్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఈ యొక్క మెసేజ్ను త్వరగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు సత్వర న్యాయం చేయాలని ఈ విఆర్ఏల తరపున 55 నుండి 61 సంవత్సరాల లోపు విఆర్ఏల వారసుల తరపున మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఒకవేళ మీకు స్పందించకపోతే కార్యాచరణ ఏం చేయవు? మేము తర్వాత కూర్చొని అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఏలందరం కూర్చొని కార్యాచరణ ముందు తర్వాత తెలియజేస్తాం. గతంలో కేసీఆర్ అదే పని చేసిండు, మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తారని నమ్మకం ఉంది మాకు? ఈ ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజలతో ఎన్నుకున్నాం కాబట్టి ప్రజాప్రభుత్వం అని మాకు ఉన్నది, హామీ ఉన్నది. ఖచ్చితంగా మాకు ఈ న్యాయం చేస్తారని, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. సో గతంలో 98 జీవో, టీఆర్ఎస్ పార్టీ 98 జీవో రావడం వల్ల ఒక 3,000 మంది వరకు నష్టపోయారు. అది 61 సంవత్సరాలు నిండిన వారసులకు ఏమో మెడికల్ ఇన్వాలిడేషన్ కింద అని కంపాన్సేట్ అపాయింట్మెంట్ ఇస్తా అని అన్నారు ఆ జీవోలో. యాక్చువల్లీ 55 సంవత్సరాల నుండి 61 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు జెన్యున్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళని బేస్ చేయకుండా 61 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు. దానివల్ల ఒక 3,000 మంది నష్టపోయారు. గతంలో మెడికల్ ఇన్వాలిడేషన్ జీవో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, వేరే వాళ్ళకు వచ్చింది. సో 61 సంవత్సరాల వారసులకు ఏ విధంగా అయితే ఉద్యోగాలు ఇస్తున్నారో
అదేవిధంగా 55 నుండి 61 సంవత్సరాల మధ్యలో ఉన్న వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు స్పందిస్తుంది, కొంచెం చేస్తుందనే ఆలోచనతో మేము ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వంలో మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని మేము అందరికీ సపోర్ట్ చేశాము ఎలక్షన్లో. సో మాకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ధీమాతోటి మేము ఉన్నాం. వీఆర్ఏను అయితే గత ప్రభుత్వం మరి మాకు చాలా రోడ్డు మీద పడేసింది. చెట్టుకు గుట్టకొకటి అయినాం. ఎందుకంటే మా అన్నీ ఇస్తామని చెప్పిండు, రోడ్డున పడేసిండు. ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది. అయితే మా పిల్లలు మేము ఇంకా 2 నెలలు అయితే దిగిపోతాం. మా పిల్లలకు ఏం ఆధారం లేదు. భూములు కూడా గుంజుకున్నారు, పాలి వాళ్ళు గుంజుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మరి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఇస్తామని చెప్పిండు. అందుకే ఇక్కడ వచ్చాము తెలుపుదామని. అది తెలిపితే మాకు వాళ్ళ దృష్టికి తీసుకపోతే మాకు మంచిగా ఉంటుందని వచ్చినాం ఇక్కడ. ముందుగా మీడియా వారికి మా వీఆర్ఏల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ గారు 8185 జీవో తీసుకొచ్చి 23,000 వీఆర్ఏలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం. ఇటు జీవోలో కొంతమంది లస్కర్లుగా, కొంతమంది మిషన్ భగీరథగా, కొంతమంది మున్సిపాలిటీలో, కొంతమంది రెవెన్యూలలో ఈ విధంగా విభజించి గత ప్రభుత్వం విభజించి ఓల్డ్ ఏజ్ 55 నుండి 61 లోపున్న ఓల్డ్ ఏజ్ వాళ్ళని గత ప్రభుత్వం మీ వారసులకు మీరు కోరుకుంటే మీ వారసులకు మేము ఉద్యోగం ఇస్తామని చెప్పి నిండి అసెంబ్లీలో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇటు హామీని జీవో రూపంలో ఇస్తారని మేము అందరం ఆశించినాం. తీరా లాస్ట్కి వస్తేకే నైట్ 12 గంటలకు ఈ జీవోని రిలీవ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ జీవోని ఈ విధంగా ఇవ్వకూడదని గతంలో అటెండర్లు దీని మీద కేసు వేయడం జరిగింది. అయినా కానీ 12 గంటలకు జీవోని రిలీవ్ చేసి ఎక్కడికక్కడ ఇతర జిల్లాలు దాటించి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. కావున మా తల్లిదండ్రులు 59 సంవత్సరాలు పడ్డది. ఇంకొక 1 ఇయర్ అయితే రిటైర్మెంట్ అవుతాం. అయినా కానీ మిషన్ భగీరథలో వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథలో పోస్ట్ ఇవ్వడం వల్ల అక్కడ చేయలేని పరిస్థితి, ఆయన నడవలేని స్థితిలోనే ఉండు, ఆ పోస్టింగ్ పోలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పి మేము వేడుకుంటున్నాం. సో ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గత ప్రభుత్వం అన్యాయం చేసిన 55 నుంచి 61 లోపు ఉన్న వాళ్ళకు మీకు వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిండు అసెంబ్లీలో హామీ ఇచ్చింది కాబట్టి గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి సారు ప్రజాపాలనలో న్యాయం చేస్తారని చెప్పి మేమందరం ఒక 6 నెలల నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలల నుంచి మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారికి వేడుకోవడం జరిగింది. వేడుకున్న తర్వాత వెంటనే స్పందించి దాని మీద 72 జీవోని తీసుకొచ్చి కమిటీ ఐఏఎస్ అధికారుల కమిటీ నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి 3వ తారీఖు ఈ వీఆర్ఏల సమస్యల మీద కమిటీ ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు దీని ఆలోచన చేసి పూర్తి ఆలోచన పరిశీలన చేసి గతంలో అన్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ ఈ వీఆర్ఏలు ఆగం కాకుండా రోడ్డున పడకుండా, ఇప్పటికే మా కుటుంబాలన్నీ దళిత కుటుంబాలు, మేము గత 30-40 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసినాం గ్రామంలో. కాబట్టి పూర్తి ఆలోచన చేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సంవత్సరంకి వెళ్ళి రూపాయి లేకుండా తిరుగుతున్న నాకు లేకున్నా నా కొడుకు కోసే సంతోషం అని అనుకుంటున్నా నేను. మీకుండేనా జాబ్? మాకేముంది, మా మీద లేకున్నా నా కొడుకు కోసే చాలని రాపించినాము. ఇంతవరకు రూపాయలే, సంవత్సరం రూపాయి ఇంకా వస్తాయి నువ్వుగా తిరుగుతూనే ఉన్నాం. కానీ కేసీఆర్ తీసేసిన ఎవరు చేసిందో మరి సంవత్సరమే కేసీఆర్ ఇచ్చిండు. ఇంకా కేసీఆర్ పోయినాక నా జీతం అది వస్తూనే లేదు, పోయింది. నా కొడుకుకు రావాలి. నాకు 54 ఏళ్ళు ఉన్నాయి. గతంలో మరి రేవంత్ రెడ్డి వచ్చినాక కలిసిరామా? ఇంకా ఈరోజే వచ్చినాము ఇక్కడ.
ఈరోజే వచ్చినాము నా కొడుకు కావాలని మాట్లాడుతున్నాం అంతే. సార్ నా పేరు రమేష్ నాయుడు, విఆర్ఏ. మా అమ్మ విఆర్ఏ. అయితే మా అమ్మ గత 30-40 ఏళ్ళ నుంచి విఆర్ఏ విధులు చేసుకుంటూ వస్తుంది. మాది మంచాలకట్ట గ్రామం, పెంట్లవేలి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. అయితే తాత ముత్తాతల కాడ నుంచి చేసుకొస్తున్న ఈ విఆర్ఏను కేసీఆర్ సారు 81-85 జీవో తెచ్చి మీ అందరికీ వారసులకు 50 సంవత్సరాలు దాటిన పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తానని, మీ కారుణ్య నియామకాలతో పాటు మీ వారసులకు ఇస్తా అని చెప్పింది. ఇస్తా అని చెప్పి తెల్లారితేనే జీవోలో మెన్షన్ చేయమని చేసిండు. 60 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు ఇస్తుండు, కానీ 50-60 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు ఇస్తాన్ని మోసం చేసిండు గత ప్రభుత్వం. కావున ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి సారు వారు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం మేము అధికారులకు మొత్తం. బట్టి విక్రమార్క సార్ కానీ, ఉప ముఖ్యమంత్రి సార్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారు కానీ అందరికీ మెమరాండం ఇచ్చుకుంటూ వచ్చినాం. ఈరోజు ఐఏఎస్ఎల్ కమిటీ రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఐఏఎస్ఎల్ కమిటీ 5 మందిని నియమించింది. ఈ 5 మంది కమిటీలో మాకు న్యాయం జరగాలని, ఎందుకంటే మా అమ్మకు 1 ఇయరే ఉంది సార్. 60 ఏళ్ళు వండే మా అమ్మకు సర్వీస్ బుక్ ప్రకారం 1 ఇయర్లో రిటైర్మెంట్ అవుతుంది. అంటే కేసీఆర్ సార్ ఇచ్చిన జీవో ప్రకారం మా అమ్మకి ఎంప్లాయీగా వచ్చింది, మిషన్ భగీరథ హెల్పర్గా. కానీ మా అమ్మకు 1 ఇయర్ ఉంది సార్. ఈ 1 ఇయర్లో మాకు 3 కూతురు సార్. నేను మా అమ్మ బదులు నేను గత 15 ఏళ్ళ నుంచి ఈ రెవెన్యూ శాఖలో విధులు చేసుకుంటూ వస్తున్నాం. గ్రామానికి పట్టుకొమ్మ లాంటి వాళ్ళం మేము. వీఆర్ఏ లేకపోతే ఈ గ్రామాలే లేవు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేవు. వెన్నుముక లాంటి వాళ్ళం మేము గ్రామానికి, రెవెన్యూ శాఖ. కాబట్టి మాకు తీరని అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటాము. ఎందుకంటే మాకు 3 కూతురులు ఉన్నారు సార్. ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా 5 సర్వీస్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైనా బెనిఫిట్స్ ఉండి అన్ని అవైలబుల్స్ వస్తాయి. ఒక 10 లక్షలు 5 లక్షలు వస్తే వాటి ద్వారా ఏమైనా జీవనోపాధి పొందగలుగుతాం. కానీ అలాంటిది ఏమీ లేకుండా 1 ఇయర్కే మా అమ్మ రిటైర్మెంట్ అవుతుంది. కావున కారుణ్య నియామకాల్లో 60 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఏ విధంగా అయితే ఇస్తుండ్రో 50-60 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు కూడా కారుణ్య నియామకాలు ఇచ్చి మమ్మల్ని చేయాలని. ఎందుకంటే మేము డిగ్రీకి పాస్ అయి ఉండి రెవెన్యూ మొత్తం మేము మైండ్లో పెట్టుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వీఆర్ఏ అంటే ఒక చరిత్ర సృష్టించాం. కాబట్టి ఖచ్చితంగా మా ప్రధానమైన డిమాండ్ 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ కేసీఆర్ సారు 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తాను జీవోలో మెన్షన్ చేసిండు. అదేవిధంగా మాకు చేయాలని రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.